నిండిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? పాస్టర్ గారు హడావిడిగా నోట్లో వేసేసుకున్నాడు. అర్థమైందా? వేసుకున్నాడు. అది చప్పరిస్తున్నాడు కానీ అది ఏమవుతుంది తెలుసా? కరగట్లా. ఈయనేమో చెప్పేస్తున్నాడు. అంటే వాళ్ళ పాస్టర్ కూడా ఒక ఉద్దేశం చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? అది అయిపోయేలోపు ఏమైపోవాలి. కానీ అన్ని దినాల కన్నా ఆ రోజు ఎక్కువ వాక్యం చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పాడు తెలుసా? ఆయన వేసుకున్న చాక్లెట్ కాదు, ఆయన వేసుకున్న పొట్ట. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆత్మీయ దైవజనులు మన మధ్యకు వచ్చినప్పుడు మనం వాడుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరి ద్వారా అనేక విషయాలు ప్రభు మాట్లాడుతూ ఉంటారు. నాకు దైవజనులు సమయాన్ని అప్పగించారు. మీ పాస్టర్ గారు 4 గంటల వరకు ఉపవాసకుంటండి ఈరోజు, రేపు నుంచి మధ్యాహ్నకే పూజిస్తామని చెప్పారు. కానీ నేను అలా చేయను. చాలా తక్కువ సమయంలో చెప్పాల్సిందంతా దేవుడు తన దాసుడు నోట నుంచి మాట్లాడిచ్చేశారు. హల్లెలూయా. ఈ సమయంలో ఎందుకు ఈ యొక్క కూడికను మనం కలిగి ఉంటా ఉన్నాం? ఉపవాసం అనగా అర్థం ఏంటి? ఉపవాసం అనగా అర్థం ఏంటి? అదే విధంగా ఎందుకు ఈ దినాల్లో ఉపవాసించమని ప్రార్థన చేయాలి? ఏమండి? విశ్వాసం కలిగి, పట్టుదల కలిగి, ఓర్పు కలిగి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అది మనందరికీ తెలుసు. ఎవరైనా చెప్పేస్తాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రార్థనకి వెళ్తున్నాం, కానీ ఆ యొక్క కూడికలో ప్రార్థన ఉండదు. అంత ఏమవుతుందంటే అనేక కార్యక్రమాలు ఉంటాయి. కానీ మీ ఆత్మీయ దైవజనుడు మీ సంఘాన్ని ఉద్దేశించి మీ ఆత్మలను కాల్చున్నటువంటి, నేను అనేక సార్లు చెప్తాను, ఆలోచన చెప్పే ఆత్మీయులు అనేకులైన ఉండొచ్చేమో, కానీ మిమ్మల్ని నడిపించేటటువంటి అభిషక్తుడు ఒక్కడే ఉండాలి. ఆయనే మీ సంఘ కాపరి. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు ఈ దినాలలో ఈ ప్రత్యేకమైన 2 దినాలు అంటే 4 కూడికల్లో ఎందుకు మనము ప్రార్థించాలి అనే దాన్ని 4 లేదా 3 మాటల్లో నేను చెప్పి నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను ముగిస్తాను. ఎందుకని చూద్దామా? చూడండి, కీర్తనల గ్రంథం 55వ సంకీర్తన. కీర్తన గ్రంథం 55వ సంకీర్తన 4-5 వాక్యాలు చదవండి. ఈరోజు మనం ప్రార్థన కూడిక కలిగి ఉండడానికి గల ఉద్దేశం నేను మీకు చూపిస్తాను. నాకుండే నాలో వేదన పడుచున్నది. ఏం పడుతుందట? మరణ భయము నాలో పుట్టుచున్నది, ముడుకును నాకేం చేస్తామో తెలుసా? కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రార్థన అవశ్యకత ఉంది మనకి? ఎందుకండి అన్ని ఉన్నప్పుడు ప్రార్థనకు రమ్మంటే రాము కదండి. అన్ని ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటే చేయండి. కారణం ఏంటి తెలుసా? అన్నీ ఉన్నాయి, నాకు దేవుడితో పని లేదు. కానీ ఇక్కడ ఈ దినాలను మనం ఆలోచన చేస్తూ ఉంటే గడిచిన ఫిబ్రవరి నుంచి లేకపోతే 2019 డిసెంబర్ నుంచి ఈ దినం వరకు ఇంకా బారిన పడతానే ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? మరణ భయం అనేది మనలో కమ్ముకుంటా ఉంది. మరణ భయం అనేది మనలో నిట్టూర్పులు విడుస్తూ ఉంది కదండి. ఈ మరణ భయాల నుంచి మనల్ని ఎవరు తప్పించగలరు? చక్కగా చెప్పు. హల్లెలూయా. ఏంటో తెలుసా? మనము ప్రార్థన చేసినప్పుడు, మనము ఉపవాసించినప్పుడు ప్రార్థన వల్ల మాత్రమే దేవుడు కార్యాలు చేస్తాడు. ఎప్పుడు చేయాలో తెలుసా? రోజే కలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం వల్ల. రోజే విశ్వాసం ఉంది, ఆమె వయస్సును బట్టి కాదు. ఎప్పుడు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నేను వాక్యాన్ని వివరించాను, కానీ ఎందుకంటే తెలుసా, దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడల్లా నాకు ఏదైనా తెలుసా, గంటలు మేము మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటానో తెలుసా? ఆ పక్కింటి ఎలా ఉంది, ఎదురుంటే ఏమి ఉండవు. ఆయన నేను ఇక బైబిల్లే ఎదురు బైబిల్ పెట్టేసుకోండి అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? అలాంటి దినాలలో మనం ఉంటాం. వాళ్ళు కారణం ఏంటో తెలుసా? మరణ భయం మనం పడుతూ ఉంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యంలో 7వ అధ్యాయం చివరి వాక్యం అదే. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, ఎందుకు ఈ మరణ భయం పుడతా ఉంది? ఈ మరణ భయం నుంచి మనల్ని ఎవరు విడిపించగలరు? మనం ఏమి చేస్తే ఈ మరణ భయాల నుంచి విడుదల పొందగలం? చూడండి, రాజు వ్యాకుల పడుచున్నాడు. జాగ్రత్తగా ఉన్నాం. రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు. ఇది సామాన్య జనులు ఏం చేస్తున్నారట? ఇంకా నేను యెహోవానే ఉన్నానని వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించబడుతున్నారు. హల్లెలూయా.
7వ అధ్యాయం 27వ వాక్యం ఉంటుంది కదా. ఎవరు భీతి పొందుతున్నారట ఆ రోజుల్లో? ఇందాక దైవజనులు తెలియజేస్తా ఉన్నారు హేరోదు రాజు గురించి మనకు కొన్ని విషయాలు చెప్పారు. హేరోదు రాజు యొక్క మనస్తత్వం ఏంటి? ఆ దినాలలో రాజులు ఉండేవాళ్ళు. ఈ దినాల్లో ఎవరు ఉంటారంటే మనకు మంత్రులు, లేకపోతే అధికారులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇంకన్నీ. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే భీతి నొందుతున్నారు. ఎలా ప్రజల్ని మనం విడిపించాలి, ఎలా మన జీవితాలలో ప్రజలు మనకు అప్పగించబడిన వారిలో వారికి శ్రేయస్సుని ఎలా పుట్టించాలి అంటున్నాడు కదా. అధికారులు ఏం చేస్తున్నారు చూడండి, అధికారులు భీతి నొందుతున్నారు, వ్యాకులు పడుతున్నారు. ఏం ప్రయోగాలు చేయాలి, ఈ వ్యాక్సిన్ ఎలా తీసుకురావాలి, లేకపోతే ఈ మరణ భయం అనేది ప్రజలలో ఏలుబడి చేస్తూ ఉంది. ఎలా 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 అని మరి ఏం చేస్తున్నారు తెలుసా? తల మునక్కలైపోతా ఉన్నారు. సామాన్య ప్రజలు ఏమైపోతున్నారు తెలుసా? వణుకుచున్నారు. వణుకుచుంటాం అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలియదు. కారణం ఏంటో తెలుసా? ప్రకృతి వైపరీత్యాలు, దేవుడు పంపించే వాటిని ఎవరు తట్టుకోగలరు? ఎప్పుడు ఈ వైపరీత్యాల నుంచి ఎప్పుడు మనము ప్రశాంతంగా ఉండగలం? చాలా మంది అంటారు ఈ జీవితానికి ప్రశాంతత లేదు, చనిపోతేనే ప్రశాంతత అని అంటాం. కానీ నేనంటాను, క్రైస్తవ బిడ్డలుగా యేసయ్యను కలిగిన వారముగా, యేసయ్యలో విశ్వాసం కలిగిన వారుగా మనకి ఎప్పుడు విశ్రాంతి? చూడండి, ఆ వాక్యం కూడా చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం ఆఖరి వచనమే. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వాక్యం ఒకసారి చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వాక్యం జాగ్రత్తగా వినండి. అక్కడ దావీదు చెప్పండి. యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి. ఏమాగిందండి? ఆ తెగులు ఆగి. చెప్పాలి, ఏమాగింది? తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు విడిచిపోతుంది చెప్పండి? రాజు భీతి నొందుతున్నాడు, అధికారులు వ్యాఖ్యలు పడుతున్నారు, సామాన్య ప్రజలు ఒడిగిపోతున్నారు. కానీ ఎప్పుడు ఆగుతుంది? చాలా మంది అంటా ఉన్నారు ఈ వైరస్ తో, ఈ తెగులుతో మన సహజీవనం చేసేద్దాం, మన వల్ల అవ్వట్లే. కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది మీరు చూస్తే ఇలా చదువుకున్నారు కదా. ఏంటి? దావీదు బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం కట్టిన తర్వాత ఏం జరిగిందంటే దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. ఎప్పుడు వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఆగదండి, అర్థమైందండి? వ్యాక్సిన్ వస్తే ఒక ఆమె అంటుంది, మొన్న ఒక డాక్టర్ గారు, ఏమన్నా తెలుసా? వ్యాక్సిన్ వస్తుంది పాస్టర్ గారు, ఎంతమందికి వేయాలి? ప్రపంచం మొత్తం ఇది ఏర్పాటు చేస్తూ ఉంది. ఒక బుచ్చంపేట లేకపోతే ఒక గోపాలపురం మండలంలో కాదు, ప్రపంచం మొత్తం అన్ని దేశాలలో ఇది ఏర్పాటు చేస్తూ ఉంది. ఎంతమందికి ఎన్ని వ్యాక్సిన్లు వేయాలి? ఎన్ని వైద్య సిబ్బంది కావాలి? కానీ నేనంటానండి తెలుసా, వ్యాక్సిన్ వల్ల కాదు, అది ప్రార్థన వల్ల జరుగుతుంది. హల్లెలూయా. ఏంటో తెలుసా? నీవు నేను చేస్తున్న ప్రార్థన. ఈరోజు ఒక చిన్న వృత్తాంతం మీకు చూపిస్తాను. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చదువుతారా? యోనా గ్రంథము నేను ముగించేయడానికి ముందుకు వస్తున్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయం 9వ వాక్యం జాగ్రత్తగా. మనుషులేమి దేవుని వేడుకొనవలెను. ఈ నినివేవారు తమ చెడుతనములను మానుకొనగా చూసి
తాను మాట ఇచ్చిన ఉమ్. కీళ్ళు చేయక మరి ఎప్పుడు మారుతాడు దేవుడు చెప్పండి? ఎప్పుడు తెగులు ఆగిపోతుంది చెప్పండి? ఈ తెగులు ఆగిపోయేది ఎప్పుడో తెలుసా? నీవు నేను విజ్ఞాపనలు చేసినప్పుడు. విజ్ఞాపన కన్నా ముందేటో తెలుసా? బలిపీఠాన్ని కట్టాలి. బలిపీఠాన్ని కట్టాలి. నోవాహు కుటుంబం కూడా ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా? పాపులందరూ పోయారు, పుణ్యాత్రులు మిగిలేమో అనలే. ఏం చేశారంటే తెలుసా? బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. నీ జీవితంలో నా జీవితంలో ఏదో ఉపవాస కొడుకులోనే ప్రార్థన అనకూడదు. అర్థమైందండి? ఉపవాస కొడుకులు అన్నప్పుడే మనము ప్రార్థనలో నలకొట్టబడటం కాదు, కానీ ప్రార్థన బలిపీఠం మన కుటుంబాల్లో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఉంటుందో వారు ప్రార్థనలు చేశారు కదండి. ఈ నినివే ప్రజలు నరహత్య చేసిన పట్టణం 1,20,000 మంది ఉన్న పట్టణం. నినివేను కట్టించింది నిమ్రోద్ అనే వ్యక్తి. నిమ్రోద్ కూడా చాలా బలాత్కారుడు. కానీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నీవు ప్రార్థన చేయడం మాత్రమే కాదు. ఇందాక దైవజనులు అన్నారు, క్రియలు లేకుండా విశ్వాసం అనేది ఎలాంటి తెలుసా? మృతమైనది. నేను ప్రార్థన చేస్తున్నానని మన జీవితంలో భక్తి జీవితాన్ని ఎండేసుకుంటూ ఉండకూడదు. భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇందాక ఒక వృత్తాంతం చెప్తున్నారు. ఒక మామగారు ఎన్ని సంవత్సరాలు అయిందంటే నువ్వు పుట్టుండవని ఆయన అనొచ్చు, కానీ ఆయన్ను పుట్టించిన దేవుడు, మనలను పుట్టించిన దేవుడు, మన ప్రార్థన ఆలకించిన దేవుడు. హల్లెలూయా. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఎలా మనము ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే తెగులు ఆగిపోతుంది. మనందరికీ తెలిసిన మాటే. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ. కొంతమంది చూడకుండా కూడా చెప్పేస్తారు దీన్ని కదండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఉంటుంది. ఏముంటుందో చూడండి. నేను చూపించి పాస్టర్ గారు ముగించేస్తానన్నారు, వెళ్ళిపోతున్నారు అనుకోవద్దు. నా పేరు పెట్టండి. జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకుంటూ చదువుగా. అర్థమైందండి? నా పేరు పెట్టబడిన తమ్ము తాము తగ్గించుకొని మొదటిది తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచు. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం, తెగులాగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను బలంగా ప్రార్థన చేయడమే. ఒక ఆయన అంటున్నాడు కదా, కరోనాకు భయపడుతున్నారు కానీ కరోనాను పారద్రోల కలిగిన ప్రభువుని చూసి వారు భయపడట్లేదు. అందుకని మన జీవితం, మన భక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. కరోనా అంటే నిద్రలో నుంచి కూడా మెరుపు తుళ్ళి పడిపోతాం, కానీ ప్రార్థన చేయమంటే మనం ఏం చేస్తామో తెలుసా? మెలుకు కలిగి ఉండాలని ప్రభువు చదివిస్తున్నాడు. ఎందుకు ఈ మాట? 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వాక్యం మనకు తెలుసు. ఉపవాసం అంటే అర్థం చెప్పి నేను ముగించేస్తాను. ఉపవాస కూడికలో, ఎందుకంటే మీరు ఇంకా 3 కూడికలు వినాలి కదండి, 3 సభలు వినాలి. మేమేంటంటే ఉపవాసం అనే దానికి అర్థాలు చెప్పేది నేను ఈ సమయంలో దైవజనుడికి, మమ్మల్ని పిలిచిన దైవజనుడికి అప్పగిచ్చేస్తాను. అంటే గమనించండి, జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఉపవాసం అంటే ఏదో, చాలా మంది అంటారు ఉపవాసం అంటే ఏదో తెలుసా? దేవునికి సమీపముగా ఉండటమే. అర్థమైందండి? ఆ నినివే ప్రజలు కూడా ఉపవాసించారు. ఆ నినివే ప్రజలు కూడా ఉపవాసించినప్పుడు ఏం చేశారు మనకు తెలుసు. వాళ్ళ పశువులు కానీ రాజు కూడా ఏం చేశాడంటే తన సింహాసనం మీద నుంచి దిగి గోనె పట్ట కట్టుకోవాలి, అదే తగ్గించుకోవాలి. అదేంటండి ఉపవాసం అంటే? అంటే నేను ముందుకు చెప్తున్నాను చూడండి, ఉపేక్షించుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నా స్టేజ్ ఇది, లేకపోతే నా యొక్క క్వాలిఫికేషన్ ఇది కాదు. అంటే ఏంటో తెలుసా? ఉపేక్షించుకోవాలి. ప్రభువా నాది ఏమీ లేదు, నువ్వే సహాయం చేయడం. ఈ రోజుల్లో ఎందుకు మన జీవితాలు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మన జీవితాలు, మన కుటుంబాలు మారట్లేదండి. కారణం ఏంటో తెలుసా? ఒక దైవజనుడు అంటామన్న మాట ఏంటంటే, నేను చేయగలను అన్నంతకాలం ప్రభు ఏం చేస్తాడ? సరే చెయ్యి. ఇందాక దైవజనుడు మంచి మాట చెప్పారు. పేతురు నేల మీద నడవడానికి ఇష్టపడ్డాడు.
అదండి. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? నడువు అని చెప్పేసి చెయ్యి పట్టుకోలేదు. పట్టుకున్నాడా? పట్టుకోలేదు. నడువు అన్నాడు, నడుస్తూ ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని వైపు కాకుండా గాలి వైపు ఆయన మనసు వెళ్ళిందో, దేవుని మీద నుంచి ప్రక్కకు మరలిందో, ఏమైంది చెప్పండి? మునిగిపోసాడు. ఈరోజు ప్రార్థన చేస్తున్న మనము, మీరని నేను అన్నాను, మనం అందరం ఒకటే, మనందరం ఒక కుటుంబం. ప్రార్థన చేస్తున్న మనం ఏం చేయాలో తెలుసా? మనల్ని మనం తగ్గించుకోవాలి. రెండోది ఏంటి? అక్షరం చెప్పాలి, పరీక్షించుకోవాలి. ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గర మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతారండి? పని నుంచి వచ్చి వెళ్ళిపోతారా? చెప్పాలమ్మా. ఎందుకు ఏం చేస్తావు? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తానంటే రాత్రి నిద్రపడవు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఎలా ఉంటాడో, ఎలంగానే వందనాలు చెప్పాలో, నమస్తే చెప్పాలి, ఇంకేం చెప్పాలి. అర్థమైందండి? చేతులు కట్టుకోవాలా లేకపోతే దేవుడిని కలవాలని రాత్రి అంతా అదే ఆలాపన ఉంటుంది. మరి ఉపవాస ప్రార్థనలో ఇవి ఉన్నప్పుడు నీవు కలవపోయే వ్యక్తి ఎవరో తెలుసా? ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంఆర్ఓ కాదు, ఒక ఎంపీ కాదు, సర్వాధికారి అయిన ప్రభువు నువ్వు కలుసుకోబోతా ఉన్నావు. అర్థమైందండి? సర్వాధికారి అయిన ప్రభువును కలుసుకున్నప్పుడు నిన్ను నీవు పరీక్షించుకోవాలి. అందుకని 139వ సంకీర్తన 23వ వాక్యంలో మాట్లాడ చూడండి. 139వ సంకీర్తన 139వ సంకీర్తన మొదటి వాక్యాన్ని మీరు ఆలోచించండి. ఒక చదవండి. 139వ సంకీర్తన మొదటి వాక్యం. నేను కూర్చుంటా, నేను లేచుట. అది గుర్తు పెట్టుకోండి. ఏమన్నాడు అక్కడ? జాగ్రత్తగా వినాలి. ఏమన్నాడు? నన్ను పరిశోధించి తెలుసుకొని అన్నావు. నేను కూర్చోవడం తెలుసు, నేను నుంచోవడం తెలుసు, నా పడక తెలుసు, నా గతి తెలుసు, నా స్థితి తెలుసు. 23వ వాక్యం చూడండి. ఆ సంకీర్తనలోనే అది ఏమన్నాడండి? 139వ సంకీర్తన మరో వాక్యంలో ఏమన్నాడు? అందుకే జాగ్రత్తగా వినాలి. తెలుసుకొని ఉన్నావు. 123వ వాక్యంలో అది తెలుసుకొని ఉన్న తర్వాత తెలుసుకోవాలా? ఏమండి? తెలుసుకొని ఉన్న తర్వాత తెలుసుకోవాలా? చెప్పాలి. తెలుసుకోవాలా? మరి 23వ వాక్యంలో ఎందుకు అన్నాడు అంటే, నీ గురించి నీ ప్రభువుకు తెలుసు. నీ గురించి నీ ప్రభువుకు తెలుసు. నువ్వు కూర్చుంటే ఎలాంటివాడువో, పడుకుంటే ఎలాంటివాడువో, నుంచుంటే ఎలాంటివాడువో, కానీ నీవు ప్రభువుకు తెలియాలి. హల్లెలూయా. నేను అంటాను, 10వ తరగతి పిల్లల పరీక్షలు, 10వ తరగతి చదువుతున్న వాళ్ళకి పరీక్షలు పెడతారు. ఎందుకు పెడతారు పరీక్షలు? పాస్ అవ్వాలి కాబట్టి. ఎందుకు అంటే టీచరు వాక్యం చెప్తున్న నీ దైవజనుడికి తెలుసు నువ్వు ఎక్కడ బలహీనురాలువో, నువ్వు ఎక్కడ బలహీనుడువో. కానీ ఎందుకు ఉపవాస కూడికలు నిన్ను నలగొడుతున్నారంటే అర్థం తెలుసా? నీ పరిస్థితి, నీ స్థితి నీకు తెలియాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అదే అంటే పరీక్షించుకోవాలి. మనందరూ తెలుసు కదండి, ప్రతి నెల ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ ప్రభు వల్ల మీ దైవజనుడు ఒక్కొక్క పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఉంటాయి తెలుసా. అయితే మనల్ని మనం విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోతాం. నీవు నేను పరీక్షించుకోవాలి. అందుకనే ఈ ఉపవాస కూడికలను నీ దైవజనుడికి ఏ పని లేక పెట్టలేదు. నీకు ఏదో ఖాళీ కొనాలని పెట్టలేదు, కానీ నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, నీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు, నీ ఆత్మను కాయుచున్న నీ దైవజనుడు భార్య కలిగి నేను చేస్తా ఉన్నాడు. మూడోదని చెప్తున్నాను, ఉపవాసం అంటే మొదటిది అంటే ఉపేక్షించుకోవాలి. నువ్వు ప్రభు దగ్గర తగ్గించుకోవాలి. రెండోది దాన్ని నీ స్థితి ఒప్పుకోవాలి. అంటే వాక్యాన్ని ధ్యానించాలి. ఏంటంటే తెలుసా? అంటే వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. మనం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మీకు ఒకసారి నేను ఈ వాక్యాన్ని చూపించాను, కానీ ఈరోజు చూపించాలని ఇష్టపడుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మీకు అమలు 14వ వాక్యం చూపుతాను. చెప్పండి.
వారు తనలో నుండి బయలు వెళ్ళిరి గాని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం అమ్మా. రాజు ఆ, అందరికిని 14వ వాక్యం ఏనమ్మది? చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా మీ తండ్రిని ఆ. ఎరిగి ఉన్నారా ఉమ్. గనుక ఉమ్. మీకు రాయిచున్నాను. ఉమ్. తల్లిదండ్రులారా ఉమ్. మీరు ఆది నుండి ఉమ్. విన్నవానిని ఉమ్. ఎరిగి ఉన్నారు గనుక ఆ. మీకు రాయిచున్నాను. ఆమేన్. చెప్పండి చదవండి. యవనస్తులారా ఉమ్. మీరు బలవంతులు అది. దేవుని వాక్యమును ఆ. మీ యందు నిలిచి ఉన్నది హల్లెలూయా. దృష్టిని జయించి ఉన్నారు అది గనుక. ఎప్పుడు దృష్టిని జయిస్తాం? చాలా మంది ప్రార్థన రావట్లేదమ్మా అంటే ప్రార్థనకు వస్తున్న దగ్గర నుంచి సమస్యలు ఎక్కువైపోతున్నాయి గారు. అర్థమైందా? ప్రార్థనకు వస్తున్న దగ్గర నుంచి మాటలు ఎక్కువైపోతున్నాయి. ఇందాక ఆత్మీయ దైవజనులు చెప్పినట్టు కాలేజీలో చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఏమైపోయారు? ఎగడలా దిగడ అంటే అర్థమైంది తెలుసా? పోగు అవ్వలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆత్మీయులు అనేక మంది దైవజనులు కూర్చారు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యవనస్తులారా మీరు బలవంతులు. దేన్ని బట్టి? కరోనా కాలంలో ఎక్కువ తిన్నాం కాబట్టి కాదు. ఏడో తెలుసా, మనం వాక్యం మనలో ఉంది. మనం ఏం చేస్తామంటే దుష్టుని జయించి ఉన్నాం. అపవాదికి మనం భయపడక్కర్లేదు. కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే. ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించగలమంటే నువ్వు ఉపేక్షించుకొని పరీక్షించుకున్నప్పుడు వాక్యాన్ని ధ్యానించగలవు. తర్వాత చెప్పండి అమ్మా. అయిపోయిందా? ఉప్పవా అయిపోయింది. చాలా ఉప్మాలాగా అర్థమైందా? సా అంటే సమర్పించుకోవాలి. ప్రభువా చావైనా బ్రతుకైనా. మనం కూడా అనేక సార్లు ఏం చేస్తామంటే బాప్తిజం ఇచ్చేటప్పుడు మీరు దైవజనులు ఏమంటారు తెలుసా? అమ్మ కలిమి అందు లేమి అందు నువ్వు ఎప్పుడైనా నువ్వు దేవునితోనే సహవాసం కలిగి ఉండాలి. వాక్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఒకరోజు అంట ఇలాంటి దైవజనులే, ఇలాంటి వాళ్ళు మరి మాట్లాడతాను నేనే. అర్థమైందా? ఒక కొత్త వివాహ జంటకి పెళ్లి చేశాం. పెళ్లి చేసినప్పుడు ఏమన్నా తెలుసా? పెళ్లి ప్రమాణాలు మనకు అందరం తెలుసు కదా. నానుడు వచ్చేసి ఎవరికే అర్థమైందా? ఏమైంది తెలుసా? కలిమైనా లేమైనా కష్టమైన ఇరుకైనా ఇబ్బంది అయినా రోగమైనా ఏదైనా చెప్పండి జానరాజు గారితో కాపురం చేయదు. ఇంకా అదే అర్థమైందా? అంటే అర్థమైందో తెలుసా? ఇంకా ఆ ప్రమాణాలు చేశారు. ఆ పల్లెటూరులో మనలాగానే ముద్దప్పూడు కొండ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో జామాయి తోట దాటాల్సినట్టు ఏం జరిగిందో తెలుసా? ఇద్దరు కలిసి వెళ్తున్నారట. ఎందుకంటే పెళ్ళైనప్పుడు చాలా ప్రేమ ఉంటుంది. తర్వాత నిద్ర ఉండదు నేను చెప్పను కానీ అర్థమైందా? పెళ్ళైనప్పుడు చక్కగా చేతులు పట్టుకుని బయలుదేరారట. బయలుదేరి చక్కగా మాట్లాడుకుంటా ఉన్నారు. మన ఇద్దరం మళ్ళీ ప్రమాణాలు చేసాం కదా, అదే కదా ఇది కదా అని మొదలెట్టుకున్నా ఉన్నామంటే ఎదురుకుండా ఎలుగుబంటి వస్తుందట. ఏమొస్తుంది చెప్పండి? ఎలుగుబంటి వస్తుంది. ఎలుగుబంటి వస్తుంటే తర్వాత నీ సావు నువ్వు సావని చెప్పేసి ఆమెని చెట్టు ఎక్కేసాడు. ఆయన ఎక్కడెక్కాడు? జామాయి తోట జామాయి చెట్టు ఎక్కేసాడు. అర్థమైందా? అప్పుడు దాకా ఏమనుకున్నాడు? ప్రమాణాలు చేసాం కదా, అన్ని చేసాం కదా అనుకున్నవాడు దాన్ని చుట్టది ఏమైపోయిందంటే నీ సావు నువ్వు సావు అని చెప్పేసి నేను బతుకుంటే ఏమైనా చేసుకున్నానని చెప్పి చెట్టు ఎక్కేసాడు. మరి ఈ పరిస్థితి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన రక్షణ పొందిన దినాలలో మన మంట మీద ఉంటుంది. ఏదైనా చేయాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అసలు పొద్దున్నే ప్రార్థన చేసేసుకుంటాం. అర్థమైందండి? మన తర్వాత ఏమైంది తెలుసా? మన ఫాస్ట్ ఫుడ్కి వెళ్తాం. ప్రార్థన ఎందుకు? పాస్టర్ గారు ప్రార్థన 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 ఆ చాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యం అనే పాల చేత మనము పోషించబడాలి. ఎప్పుడు పుట్టిన పిల్లోడికి పాలు ఇచ్చి 30 సంవత్సరాలు వచ్చినోడు కూడా పాలు ఇస్తే సరిపోద్దా? చెప్పండి అమ్మా. డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ముందు నేను మాట్లాడాను కానీ ఆ విషయాలు ఏంటో తెలుసా? బలమైన ఆహారం నువ్వు తీసుకోవాలి. నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలో తెలుసా? అయ్యా అన్ని ఇస్తే నువ్వే, అన్ని పోతే ఇంకొకడు. అది కాదు. ఏంటో తెలుసా? దేవుని మీద నువ్వు ఉపేక్ష కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మూలోకి ప్రవేశిస్తావు. ఉపేక్షించుకొని పరీక్షించుకొని వాక్యాన్ని ధ్యానించి సమర్పించుకున్నప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. ముక్తిలోకి చేరతావు. నువ్వు అంటే ముక్తిలోకి చేరతావు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఉపవాస కూడికి వచ్చినంత మాత్రాన్ని కాదు, లేకపోతే ఆదివారాల ప్రార్థనకు వచ్చినంత మాత్రాన్ని కాదు. నేను అనేవాడు తెలుసా? దేవుడు ఏదో పొలాలు ఇస్తాడని, ఇలా స్థలాలు ఇస్తాడని, లేకపోతే అప్పులు తీరుస్తాడని ప్రభువుని నమ్ముకోవద్దండి.
మనం భ్రష్టులు అవ్వకూడదు, దేవుని దృష్టిలో ధన్యులం అవ్వాలి. అర్థమైందండి? చాలా మంది ఇందాక దైవజనుడికి ఒక అనుభవం వచ్చింది. పరీక్షలు రాస్తే కాదు 10th పాస్ అయ్యేది. ఏమైతే చెప్పండి అమ్మా, ఆయన చెప్పాడుగా, చెప్పాలి. మోకాళ్ళ మీద ఎక్కడికే ఎక్కడ మేడం? నువ్వు సగం చెప్పి నేను సగం చెబుతాను అన్నట్టు. అర్థమైందండి? ఏదో నేను అనుకున్నది చేస్తే నేను చేస్తాను అనుకోవడం కాదు, కానీ దేవునితో నీ నిబంధన అనేది చాలా కరెక్ట్గా ఉంది. దేవునితో నీ నిబంధన ఉన్నప్పుడే ఈ ఉపవాస కూడికలో అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. మనం చూసాం కదా, వారు చేయు విజ్ఞాపన ద్వారా వారిలో తెగులు ఆగిపోయింది. ఎప్పుడు ఆగిపోతారో కూడా ఒక చిన్న వాక్యాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవండి. చెప్పనా? భూమి మీద మీరు వేటిని బంధిస్తురో అవి పరలోకమందును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది. ఎప్పుడండి చెప్పాలి? ఎప్పుడు? భూమి మీద మన వేటిని, భూమి మీద భయంకరమైనటువంటి శక్తి ఉంది తెలుసా మన నాలుకే. అంటే అర్థమైంది, చాలా మంది కనుక్కుందని పెద్ద పెద్ద కై పెట్టేస్తారు, పొలాల్లో స్థలాల్లో అంటారు. కన్ను కన్నా నాలుగు చాలా శక్తి ఉంది. ఎందుకంటే తెలుసా, యాకోబు పత్రికలో ఉండదు, నేను చదివించను. ఇంకా యాకోబు పత్రికలో తెలుసా, నాలుక అగ్ని అయి పాప ప్రపంచమైన ఉంది. అర్థమైందా? ఆ నాలుకలోనే ఏం చేస్తుంది తెలుసా, భూమి మీద మనం వేటినైతే బంధిస్తాం. ఏం బంధించాలి చెప్పాలి. ఇంకా చదువుకున్నాం కదమ్మా, విజ్ఞాపన చేస్తే ఏలాగిపోయింది అది. అదనుకోదు గట్టిగా చెప్పండి, మీరు బంధించమని నేను అనలే. మొదటి కొడుకులను బంధించేయమంటే 3 కొడుకులు ఏమైపోవాలి. అర్థమైందా? ఏంటో తెలుసా, నువ్వు తెగులు బంధించగలిగితే ఉపేక్షించుకొని పరీక్షించుకొని దేవుని వాక్యాన్ని ఉచ్చేతపట్టుకొని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇంత ధైర్యంగా చెప్పడానికి గల ఒక కారణం ఉంది. పాత నిబంధన గ్రంథాలన్నిటిలో ఒక గ్రంథమే ఉంది. ఏంటో తెలుసా? మలాకీ పుస్తకం ఉంది. మలాకీ పుస్తకంలో 4వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక మాట ఉన్నది. ఏలయనగా భూమి మీద యెహోవా యందు భయభక్తులు గలవారు, చదవండి మళ్ళీ, అది సర్లే చూపించండి లేదా చెప్పమంటారేమో. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం చదవండి, 16వ. అప్పుడు ఏంట్రా 3:16 సార్ 3:16. యెహోవా చెవియొగ్గి అదండి. ఎప్పుడు ఆలకిస్తాడు? అందుకే నేను మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వాక్యం చెప్పాను. నేను యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుకుంటే ఏం జరిగిద్దట? అయ్యో ముగించేస్తాను 2 నిమిషాల్లో. నేను ముగించాను. అర్థం కాదంటే నాకు తొందరగానే ఉంది. ఎందుకంటే దైవజనులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన మళ్ళీ వెళ్ళిపోవాలి. నాదని పక్కనే ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాట అంటే తెలుసా? భూమి మీద మీరు వేటినైతే బంధిస్తారని ఎందుకన్నా తెలుసా? భూమి మీద మనం ఏకీభవించి మాట్లాడుకుంటున్న ఎవరు ఉంటున్నాడు? నేను చదువుతాను మాత్రమే. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా నిన్ను నన్ను పుట్టించిన దేవుడు చెవిటి ఆయన కాదు. నిన్ను నన్ను పుట్టించిన ఆయన నీకు సహాయం చేయలేని సహాయుడు కాదు. నిన్ను నన్ను పుట్టించిన ఆయన నీకు సమస్తలను అనుగ్రహించగలిగిన శక్తివంతుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి మనం మాట్లాడుకుంటున్నామే, ఆ మాట్లాడుకుంటే ఎవరింటారో తెలుసా? ఆయన వింటాడు. ఆయన మీరేం చేస్తాడో తెలుసా? నేను అంటాను, ప్రార్థన అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టిన అర్జీ కాదండి. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాడు. ప్రార్థన అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టి ఒక అర్జీ కాగితం కాదు. ఎప్పుడో రేషన్ కార్డుకు పెట్టాం, ఇంకా రాలేదు, ఇంకా రాలేదని కాదు. ప్రార్థన అనేది మన జీవితాల్లో శోర కార్యాలు జరిగిస్తాం.
అందుకని అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలవారు వేటినైతే బంధిస్తారో అవి బంధించబడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం కదా. మత్తయి సువార్త 17:21 చూడండి. అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండా నీవు సముద్రములకు పోయి దారము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును. జరుగుతుంది 17 ఉంటానా అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం ఏదో చెప్పేస్తారు అదే పాస్టర్ గారు. అందుకనే పాస్టర్ గారు వాక్యం చెప్పకూడదు. పాస్టర్ గారు నోట్లు వేయి మనం కానీ నువ్వు షెకేలకి వెళ్ళిపోయావు. అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించ చెప్పు అదే చదువుతుంది. మీకు ఆవగించంత విశ్వాసముడైన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోగును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని. ఎవరికి మీకు అసాధ్యమైనది ఎవరికి పాత్ర పనుల గ్రంథంలో ఉన్నది. నమ్ముడని వాళ్ళైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. మరి ఇక్కడ ఏమన్నాడు? ఎంత విశ్వాసం? మొత్తపు కూడా కొండంత కాదు విశ్వాసం. ఎంత ఉండాలి చెప్పండి నాన్న. వాక్యం చెప్పు నాకు నేర్సం రాట్లా. 1:30 అయిందో లేదో అసలు అదే చెప్తుంది. గమ్మును మళ్ళా గమ్మునే ఈ 2 రోజులు ప్రభు సన్నిధిలో ఉన్నాను. అందుకని నేను దీర్ఘం చేయను. నాకున్న బలహీనత తమ్ముడికి తెలుసు, అయ్యగారికి తెలుసు. అదేనండి 17:21 తెలుసా? మీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే ఏమవుతుందట? సరే తర్వాత అది పోవును. మీకు అసాధ్యమైనది ఎవరు ఆయన దేవుడు అంటున్నాడు. నీకేముండాలో తెలుసా? ఆవగిందంత ఉంటే కాదు విశ్వాసం. మీకు అసాధ్యమైనది ఏదో ఉండదు. ఈ రోజుల్లో మీ కుటుంబాల కలహతలే లేకపోతే ఈ వైరస్ వల్ల భయాలైనా ఏది అయినా సరే ఏముండదు తెలుసా? మనకు అసాధ్యమైన అంటే ఉపేక్షించుకొని పరీక్షించుకొని వాక్యం చదివి సమర్పించుకొని ముక్తిలోకి వస్తే యేసు నామములో మన జీవితాల కార్యాలు జరుగుతాయి. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని అందరూ ప్రార్థన చేసుకుందాం. మోకరించిన వారు మోకరించలేని వారు మోకరిద్దాం. ఒకవేళ బలహీనతలో మోకరించలేకపోతే లేచి నిలబడతాం. వాక్యాన్ని గౌరవిద్దాం. ప్రియులారా, మోకరించగలిగిన ప్రతి ఒక్కరు యేసు నామములో ప్రతి మోకాలు వంగులుగా బైబిల్ గ్రంథం ఉంది. ప్రతి నాలుక యేసు నామములో ఒప్పుడుగా కనుంది. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరిద్దాం. ఒకవేళ నాకు బలహీనత ఉందయ్యా, నిజమే మనుషులు దాని బలహీనత ఉంటే అలాంటి వాళ్ళు ప్రభు వాక్యాన్ని గౌరవిద్దాం. ప్రభు వాక్యాన్ని గౌరవించి నిలబడదామండి, తప్పేం లేదు. నీ హృదయం ప్రభువుకు తెలుసు, నా హృదయం ప్రభువుకు తెలుసు. ఉపేక్షించుకొని పరీక్షించుకొని వాక్యాన్ని ధ్యానించి సమర్పించుకొని నువ్వు పరలోకం వెళ్ళగలవా? ఇశ్రాయేలులో తెగులాగిపోవడానికి కారణం ఒకటే, వారు ప్రార్థన చేసి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలవా? ఆరోగ్యంత విశ్వాసం కూడా మనలో లేకపోతే ఇది మన కొరకే, ఈ కొడుకు మన కొరకే. ఎందుకో తెలుసా? మనం ఆత్మీయంగా బలపడతానికి, ఎలా ప్రార్థన చేసుకోవాలని నేర్చుకోవడానికి, ఎలా మనము భక్తి జీవితంలో ఎదగడానికే. కలవరి కాలంలో ఉన్న ప్రియులారా, ఇంకా భక్తిని సరిగా చేయకపోతే నీకు సంకటం అవుతుందేమో. నీ ప్రియులుగా, నువ్వు క్షేమముకోయిన దైవజనుడుగా మీ కూడికలు కలిగి ఉన్నందుకు, దైవజనుడిని ప్రేమించినందుకు మనము ప్రార్థన చేసుకున్నాం. నువ్వు ప్రార్థనకు వస్తే దైవజనుడికి ఏమీ రాదు. నువ్వు ప్రార్థనకు రాకపోతే ఏదో అయిపోయాడు మాస్టర్ గారు, మనం లేకపోతే పెట్టలేడు అనుకుంటున్నామేమో. ప్రభు కార్యం జరిగిస్తాడు. ఇంకెంతకాలమని మనం 2 తలంపులు, ఎంతకాలమని మనుషుల వైపు, ఎంతకాలమని నీ సమర్పణ లేని జీవితం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తే
నువ్వు ఇతరుల కొరకు, నీ కుటుంబం కొరకు, ఈ తెగులు కొరకు ప్రార్థన చేస్తావు. మొదటి వర్తమానం మనం విన్నాం, చిన్నదానికి కలిగి ఉన్న విశ్వాసం. నేను అంటాను, మన భక్తి చిన్నదిగా చేస్తే, మన ప్రార్థనగా చిన్నగా చేస్తే కార్యాలు పెద్దగా దేవుడిస్తాడు. ఇంకా కార్యాలు చూడట్లేదా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యం ఉన్నది, మీరు మొరపెట్టినప్పుడేలా మీకు సమీపంగా ఉంటాడు ఆయన. నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థన, హన్నా ప్రార్థన చేసిందండి, హన్నా ప్రార్థన చేస్తే దైవజనుడు అనుకున్నాడు వేరే రీతిగా, కానీ ఆ ప్రార్థన ప్రభువు. ఈరోజు నీ సమస్య ఏదైనా, నీ కుటుంబంలో కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు, సంఘం క్షేమాభివృద్ధి నొందాలి కాబట్టి మనం మనసులో పంచుకుందాం. అందరం చెప్తాం, నన్ను చేర్చును